వేసి చాలా చక్కగా బాగా మిక్స్ చేసి ఇంకా ఒక 3 డేస్ అయితే నేను చూసారు కదా ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టాను. మధ్య మధ్యలో 3 రోజుల్లోనూ ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. ఇక ఆ తర్వాత ఏం చేశాను, ఆ తర్వాత మీరు చూస్తున్నారు 4వ రోజు అనమాట. ఆ తర్వాత ఇక్కడ మెంతులు, అలాగే ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు వీటిని చక్కగా ఫ్రై చేయాలండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇక మనం కలిపేసుకోవచ్చు అనమాట. 4th డే మనం ఈ విధంగా ఏదైతే మనం తయారు చేసుకున్న మెంతి పొడి, ఆవు పొడి, అలాగే ఇంకా ఎండుమిరపకాయల కారం ఉంది కదా అదంతా కూడా చక్కగా ఈ విధంగా మొత్తం కూడా నేను చూస్తున్నారు కదా ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో కలుపుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ కంటైనర్లో ఈ విధంగా నేను నిమ్మకాయ పికిల్ స్టోర్ చేశాను. ఇక పోపు కోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ వేరుశనగ నూనె పెట్టుకున్నాను అనమాట. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో వేరుశనగ నూనె పోసి తర్వాత దానిలో కాస్త ఆవాలు, అలాగే